connect with your roots. Namaste. And next మాట్లాడవలసిందిగా శ్రీమతి జయప్రద గారు. మ్యామ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సభాయై నమః. యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. మాతృరూపంగా ఉన్న మాతలందరికీ, తండ్రులందరికీ కూడా నమస్కారములు. నా పేరు జయప్రదాదేవి. నేను 31 సంవత్సరాలుగా సేవాభారతి ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను. 21 సంవత్సరాల క్రితము కిషోరి వికాస యోజనాన్ని ప్రారంభం చేశాము. మామూలుగా బస్తీలలో, గ్రామాలలో మహిళలు అసలు వాళ్ళ చిన్నపిల్లల్లోనే 7-8వ తరగతిలోనే పెళ్లి చేసి పంపించడమా, లేకపోతే 10th అయిన తర్వాత ఇక్కడ కంపెనీలకు పనిచేయించడమా, అది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా సేవాభారతి ద్వారా వాళ్ళకు కొంత 10th అయిపోయిన అమ్మాయిలకు కొంత స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళ పై చదువులకు ప్రోత్సహిస్తున్నాము. అలాగే వాళ్ళు ఎవరో దానం ఇస్తున్నారు, మేము చదువుకుంటున్నామన్న భావన వాళ్ళకి లేకుండా వాళ్ళు ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో జీవించాలనే ఉద్దేశంతో వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక 20 మంది అమ్మాయిలను సమకూర్చుకొని చదివించాలి. వీళ్ళకు ఒక అమ్మాయి ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకున్నదై ఉండాలి, తన కాళ్ళ మీద తను నిలబడగలగాలి. ఇవన్నీ సంస్కారం లేకపోతే శూన్యం. కాబట్టి సంస్కారం కూడా వీళ్ళకి నేర్పిస్తుంటాము. అన్ని విషయాల్లో వీళ్ళకి శిక్షణ ఇస్తుంటాం. ప్రతి నెల మొదటి ఆదివారము వీళ్ళందరికీ శిక్షణ ఇస్తుంటాము. ప్రస్తుతము 300 కిషోరి వికాస్ కేంద్రాలు ఈ ట్విన్ సిటీస్ రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్నాయి. ఇవే కాకుండా ఒక బస్తీలో కిషోరి కేంద్రం నడుస్తుందంటే ఆ బస్తీ వికాసం దృష్ట్యా పనిచేస్తుంటాము. చిన్నపిల్లలకి బాల సంస్కార కేంద్రాలు, కాలేజ్ స్టూడెంట్స్కి తరుణి వికాస కేంద్రాలు, పెళ్ళైన మహిళలందరికీ మాతృమండలిని కూడా నిర్వహిస్తుంటాము. ఈ రకంగా అమ్మాయిల ఉన్నతి కోసం సేవాభారతి పనిచేస్తుంది. ఇవాళ ఈ సన్మానం అనేది యమున గారు, మీరు సంవత్సరం క్రితం మీ గురించి తెలుసుకున్నాను, ఎలాగైనా ఈసారి పిలవాలనుకొని పిలిచాను, మీరు తప్పకుండా రావాలి అన్నందుకు నాకు చాలా సంతోషం వేసింది. ధన్యవాదాలు యమున గారు. HMTV వారికి కూడా ధన్యవాదాలు. అయితే ఈ సన్మానం ద్వారా ఏదో పని చేస్తున్నందుకు సన్మానం అని మనం ఎప్పుడు అనుకోము. పనిచేసే వాళ్ళందరూ కూడా ఇది చూసిన తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహం లభిస్తుంది. అందరు కూడా ఇన్ని సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయా, ఇక్కడికి వచ్చే వరకు నాకు కూడా రకరకాల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇంతమందిని గమనిస్తూ ఇంతమందిని సత్కరించడం అనేది గొప్ప విషయం. యమున గారు, మీరందరినీ గుర్తించి చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఈ రకంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరిగితే బాగుంటుంది. ధన్యవాదాలు.